దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి బేతేల్ని ఏల్ బేతేలుగా మార్చారు. ఏల్ బేతేల్ 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున 10వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి 9వ వార్షికోత్సవ ఈ స్తుతి కూడిక ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము. త్వరపడి మందిరానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక రాత్రికాల సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నమ్మదగిన దేవా, ఎంతోమంది కళ్ళ ముందే గతించిపోతూ ఉన్నారు. మీరైతే మీ కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నారు. మరొక దినం మా జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇదిగో తండ్రి, ఈ దినం మరి ఏల్ బేతేల్ 2015 మరి నవంబర్ 17న మీ నామం పేరిట ప్రతిష్ఠించాం. మరి ఇది 2024 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10లో అడుగు పెడుతున్నటువంటి ఈ దినం, ఈ వార్షికోత్సవ ఈ స్తుతి కూడికను దీవించి ఆశీర్వదించండి. అయినా మరి మా పాటల్లో, అలాగే వాక్య పరిచర్యల్లో, ప్రార్థనలో సహాయపడండి. అలాగే మా పిల్లలందరినీ ప్రేరేపించి త్వరపెట్టి తోడుకొని రమ్మని కోరిచి బ్రతిమాలుకుంటూ ఉన్నాను. గాణపవరం, ఇందిరా కాలనీ, భువన్నపల్లి, ఆకుమల్లి దెబ్బ, నిడమరు రోడ్డు, పెదతూం ప్రాంతం, మంగళీది, రావుకోడ అవతల నుంచి వచ్చేవారు, తాళ్ళదెబ్బ, మోల్లంక, తూర్పు చెరుగట్టు, పడమటి చెరుగట్టు వైపు నుంచి వచ్చేవారు, చింతల దొడ్డి, గరువు, కొత్తపేట, మందిర పరిసరాల నుంచి వచ్చే ప్రతి వారిని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. మా పిల్లలందరినీ ప్రేరేపించి త్వరపెట్టి తోడుకొని రమ్మని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఆయన బలహీనులైన వారందరినీ బలపరిచి, రోగులుగా ఉన్న వారందరినీ స్వస్థపరచమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఆయన ఈ దినం మా పిల్లలందరూ నైనా ప్రేరణ కలిగి, ఇది మా ఇంటి జన్మదిన వేడుకలు, నా ప్రభు ఇంటి యొక్క జన్మదిన వేడుకలు, నేను ఇందులో పాలు పొంది దేవుని మహిమపరచాలని ఆసక్తితో రావడానికి సహాయం చేయండి. ఆయన సాతానుడు మరి చొరబడి ఈ ఆనందంలో పాలు పంచుకోకుండా వారిని దుఃఖముఖులుగా ఉంచేస్తుంటారు. ఆగిపోతారు, కానీ లోపల మానసికంగా బాధపడుతూనే ఉంటారు. కాబట్టి నాయన అటువంటిది వారికి లేకుండా అందరూ కూడా సంతోషానందాలతో మరి సన్నిధికి వచ్చి మిమ్మల్ని మహింపరిచి మీ చేత ఘనపరచబడలాగున ఈ వెంటనే మరి ప్రేరేపించమని మీ చేతులకే అప్పగించుకుంటూ ఉన్నాం. నమ్మదగిన దేవా, వందనాలు స్తోత్రాలు. అలాగే మరి ఇప్పుడు ప్రపంచంలో మరి యుద్ధ పరిస్థితులు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మరి ఇజ్రాయెల్, ఆయన లెబనాన్ వీటి మధ్యన మరి యుద్ధాన్ని ముగించాలనేటువంటి ఒక సంధి జరుగుతుందని విని సంతోషిస్తూ ఉన్నాం. అలాగే మరి రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఆ యుద్ధాన్ని కూడా నివారించండి, ప్రపంచానికి శాంతిని అనుగ్రహించమని కోరిచి బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నమ్మదగిన దేవా, వందనాలు స్తోత్రాలు. పాటలు పాడే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి స్వరాలను మీరు ముట్టండి నాయన. అలాగే వాడబడుతున్న ఇన్స్ట్రుమెంట్లను దీవించండి. నేను మేలన్నిటిని వాటిని ఉపయోగించి నేర్పు దయచేయండి. దేవుని బలహీన ప్రభా, నాకుండ బలహీనత తిరిగిన దేవుడు మీరు నాయన, బలహీనతలో నన్ను బలపరచండి. మీ చేతికి ఒక పనిముట్టుగా, మీ నోటికి ఒక బోరగా వాడుకోమని అడుగుతూ ఉన్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తులను నజరేయుడనేసు నామములో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని ఈ మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆయన ఈ యొక్క స్తుతి కూడిక అనంతరం మరి మీరు సంఘానికి మీరు ఇస్తున్న ప్రేమ విందుని బట్టి కూడా వందనాలు స్తోత్రాలను ఆయన. మరి ప్రియ బిడ్డలు, మరి ఈ యొక్క కమిటీ మెంబర్లు, ఇంకా పెద్దలైన వారు కొంతమంది కలిసి ఇలాంటి ఒక కార్యక్రమం చేద్దామని వారి మట్టుకు వాళ్ళే మరి ఆలోచించుకొని ఈ రీతి చేయడానికి మీరు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను. కాబట్టి అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొత్త పుస్తకాల్లో నుంచి 201, నేను ముందర ఎడిషన్ అయితే 199. మళ్ళీ పాత వచ్చిందా? 738. పాత పుస్తకాల్లో అయితే 738. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు మహిమయు సంవత్సరమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రకటన
5వ అధ్యాయము 12వ వచనాన్ని బట్టి రాయబడింది. ఆరాధనలకు యోగ్యుడవు. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతికి తౌములకు పాత్రుడవు, స్తుతికి తౌములకు పాత్రుడవు. ప్రభు యేసునెల్లో పూజింతుము, ప్రభు యేసునెల్లో పూజింతుము, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నాద రోగములల్, భరించితివి నా వ్యసనములల్, భరించితివి నా రోగములల్, భరించితివి నా వ్యసనములల్, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారితివి పాప శిక్షణ, పరిహారితివి పాప శిక్షణ. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతికి తౌములకు పాత్రుడవు, స్తుతికి తౌములకు పాత్రుడవు. ప్రభు యేసునెల్లో పూజింతును, ప్రభు యేసునెల్లో పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువా రక్తములో, చిందిన సిలువా రక్తములో, ఆ దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతికి తౌములకు పాత్రుడవు, స్తుతికి తౌములకు పాత్రుడవు. ప్రభు యేసునెల్లో పూజింతును, ప్రభు యేసునెల్లో పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను
లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో కనిచితివి నీ శాంతముతో కనిచితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును కనసాగ నిన్నే కీర్తింతును కనసాగ నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. కొత్త పుస్తకాల్లో నుంచి 204, దాని ముందు ఎడిషన్ అయితే 202, 202. పాత పుస్తకాలు అయితే 173, 173. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 136వ కీర్తన 2వ వచనాన్ని బట్టి రాయబడింది. దేవాది దేవుని భోజనులారా. దేవాది దేవుని భోజనులారా రండి స్తుతించ సదా. దేవాది దేవుని భోజనులారా రండి స్తుతించ సదా. కరుణ కృపా ప్రేమమయుడైన దేవుడు వరసగ మన కన్ని దయచేయువాడు. కరుణ కృపా ప్రేమమయుడైన దేవుడు వరసగ మన కన్ని దయచేయువాడు. దేవాది దేవుణ్ణి పూజనులారా రండి స్తుతించ సదా. దేవాది దేవుణ్ణి పూజనులారా రండి స్తుతించ సదా. వదలక అడుగుడి ఈయంబడుననెన్ వెదకుడి తట్టుడి తీయంబడుననెన్. వదలక అడుగుడి తీయంబడుననెన్ వెదకుడి తట్టుడి తీయంబడుననెన్. దేవాది దేవుణ్ణి పూజనులారా రండి స్తుతించ సదా. దేవాది దేవుణ్ణి పూజనులారా రండి స్తుతించ సదా. యేసుని పేరట వేడిన దానిని దాసుల కిడును దేవుడు వేగమే. యేసుని పేరట వేడిన దానిని దాసుల కిడును దేవుడు వేగమే. దేవాది దేవుణ్ణి పూజనులారా రండి స్తుతించ సదా. దేవాది దేవుణ్ణి పూజనులారా
రండి స్తుతించ సదా. స్తుతినిచ్చిన వాడు కొరతగనీయడు, ప్రీతిగా సమస్తము నిచ్చును దయతో. స్తుతినిచ్చిన వాడు కొరతగనీయడు, ప్రీతిగా సమస్తము నిచ్చును దయతో. దేవాది దేవుని పూజనులారా రండి స్తుతించ సదా. దేవాది దేవుని పూజనులారా రండి స్తుతించ సదా. సత్యమునందు మనల నడిపించును, నిత్యాత్మను శాశ్వతముగా నిచ్చును. సత్యమునందు మనల నడిపించును, నిత్యాత్మను శాశ్వతముగా నిచ్చును. దేవాది దేవుణ్ణి పూజనులారా రండి స్తుతించ సదా. దేవాది దేవుణ్ణి పూజనులారా రండి స్తుతించ సదా. ప్రాకటముగా హల్లెలూయా పాడుటకు సకల మానవులు నిరతము స్తుతింపను. ప్రాకటముగా హల్లెలూయా పాడుటకు సకల మానవులు నిరతము స్తుతింపను. దేవాది దేవుని పూజనులారా రండి స్తుతించ సదా. దేవాది దేవుని పూజనులారా రండి స్తుతించ సదా. రండి స్తుతించ సదా. రండి స్తుతించ సదా. ఆయనే మన మంచి కాపరి, ఆయన స్వరమును వినేదాము. ఆయనే మన మంచి కాపరి, ఆయన స్వరమును వినేదాము. ఎల్బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. ఎల్బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. ఉన్నవాడనలు మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించుము. ఉన్నవాడనలు మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించెదము. రండి రండి ఎల్బేతు వాసులారా, రయమున దేవుని సన్నిధికి. ఎన్నెన్నో సాకులు చెప్పినను విడువక ప్రభు స్వరం వెంబడించెను. ఎన్నెన్నో సాకులు చెప్పినను విడువక ప్రభు స్వరం వెంబడించెను. తన రక్షణ కనుపరచుటకై నిత్య నిబంధనను స్థిరపరచెను. తన రక్షణ కనుపరచుటకై నిత్య నిబంధనను స్థిరపరచెను. ఎల్బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. ఎల్బేతేలులో మన దేవుడు తన
చెల్లించెదము. ఉన్నవాడనను మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించెదము. రండి రండి ఎల్బేతు వాసులారా, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన కారణము. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన కారణము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపెడు గొర్రెలము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపెడు గొర్రెలము. బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. ఉన్నవాడనను మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించెదము. ఉన్నవాడనను మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించెదము. రండి రండి ఎల్బేతు వాసులారా, సంవత్సరములు జరుగుచుండా దేవుని కార్యము నూతనమాయే. సంవత్సరములు జరుగుచుండా దేవుని కార్యము నూతనమాయే. దానిని మనకు తెలియజేసేయు నిత్య నియమమును అనుగ్రహించెను. దానిని మనకు తెలియజేసేయు నిత్య జీవము అనుగ్రహించెను. బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. ఉన్నవాడనను మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించెదము. ఉన్నవాడనను మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించెదము. రండి రండి ఎల్బేతు వాసులారా, మన కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టగా. మన కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టగా. తన ఉద్దేశమును స్థిరపరచి తన చిత్తమునే నెరవేర్చెను. తన ఉద్దేశమును స్థిరపరచి తన చిత్తమునే నెరవేర్చెను. బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. బేతేలులో మన దేవుడు తన నామమును బయలు పరచెను. ఉన్నవాడనను మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించెదము. ఉన్నవాడనను మన దేవునికి సదాకాలం స్తుతులను చెల్లించెదము.
శృంగారము మీ ప్రజలందరికీ మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరశుదేవా మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరశుదేవా నీ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి నీ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి స్వాస్థ్యముగా మమ్ము చేసి నీ మందిరమున నిలిపి స్వాస్థ్యముగా మమ్ము చేసి నీ మందిరమున నిలిపి పొదువలయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి పొదువలయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి మహిమా 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 నీకే మహిమా 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 నీకే నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరశుదేవా ఈ మందిరములో దొరుకు నిత్యానందము నిరతం ఈ మందిరములో దొరుకు నిత్యానందము నిరతం శోధన శ్రమలాయందు కదలక స్థిరముగా నిలచు శోధన శ్రమలాయందు కదలక స్థిరముగా నిలచు అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదవు అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదవు మహిమా 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 నీకే మహిమా 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 నీకే నీ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరశుదేవా మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరశుదేవా అంతము వరకు మమ్ము సజీవరాళ్ళవలెనుంచి అంతము వరకు మమ్ము సజీవరాళ్ళవలెనుంచి కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను
యుగములకు ఘనత మహిమ నీకు కలుగునుగాక. యుగ యుగములకు ఘనత మహిమ నీకు కలుగునుగాక. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచుదేవా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనందరం కూడా బైబిల్ పనిలో చెబుదాం. మన బైబిల్లోనూ మన కుడి చేత మన తలకు పైగా ఆశపెడుతూ బైబిల్ పనిలో చెబుదాం. శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. हरो जो करो हाथ में खतरा कोई न हो. और दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. గ్రంథవాక్యములన్నీ నావి, ప్రతి అధ్యాయము వర్షవచనము. తన దివ్య ప్రేమ వార్తలములు ప్రైజ్ ద లార్డ్. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి, వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించారు మీరు. మమ్మల్ని చేసేటప్పుడు మీ పోలికిచ్చారు, మాకు మీ స్వరూపం
ఆయన ఆయన మాది తల్లిదండ్రుల అత్యాధికంలో పాపం చేత పాపం శాపం బట్టి పెట్టుకుని మీ సమాచారం చేటువేయబడినప్పుడు సమీపంలో తండ్రి మమ్మల్ని ఎంతో మీరు ప్రేమించినది మా కోసం మరి స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చి మా పాప శాప కలువరి శిలువ పైన మోసుకొని కల్వరి గిరికి పోయిన ఆయన దానికి అంటగొట్టబడి చనిపోయి మరణించి తిరిగి లేవడం ద్వారా మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన దేవా వందనాలు స్తోత్రాలు. మా మా పట్ల పట్ల మీ ప్రేమ నిరంతరము నిలిచిపోయింది. మా మీద మీ వాత్సల్యత నూతనంగా ప్రతిదినము పుడుతాం. కానీ ఎంతో ఆశ్చర్యకరంగా నేను వ్యక్తులు సాధించబడిన మరి ఇక్కడ ఇచ్చినటువంటి పేరు 49 ఏళ్ళు అయిపోతా ఉంటాయి. ఎంత గొప్ప దేవుడు ఎంతగానో కాపాడుకుంటూ వృద్ధి పొందిస్తూ వచ్చిన దేవా వందనాలు స్తోత్రాలు. ఈ రీతి మేము సమకూడి నాయన ఈ ఏల్ బెతేల్ వార్షికోత్సవం అంటే ఒక పుట్టినరోజు లాంటిది జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. అని ఈ సమయంలో మందిరంలో చేరిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తా ఉన్నాను. ఇంకెవరైనా వస్తే త్వరపెట్టి రాబట్టమని అడుగుతా ఉన్నాను. ఆయా కారణాలతో ఆగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. మీరంతైనా నమ్మదగిన దేవుడు. ఆ హృదయాల్లో ఒక మంట పుట్టించండి, ఆ అరికాళ్ళల్లో మంట పుట్టించి నీ మందిర వైపుకు వారిని నడిపించమని కోరిచి బ్రతిమాలుకుంటున్నాను. చిన్న చిన్న సాకులు పెట్టుకుని ఈ లోక సంబంధమైన చిన్న చిన్న ప్రయోజనాలను ఆశించి జీవాన్ని కోల్పోతూ ఉన్నారు తండ్రి. మీ నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. దయతలచండి. వారి హృదయాల్లో నూతనంగా ఒక తలంపును పుట్టించి స్థిరపరిచి తోడుకొచ్చి వారి ద్వారా మహిమ పొందమని అడుగుతూ ఉన్నాను. చేర్చబడిన వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని బట్టి దేవుణ్ణి బలహీనుని ప్రభా నేను మాట్లాడడానికే నిలబడిపోతా ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన వారందరి కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గమనం వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తులను నజరేయుని యేసు నామములో బంధిస్తున్నాం. అను మమ్మల్ని మీ మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టమ్ అన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు మా ప్రియరక్షకుడు నైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామలందరికీ వందనాలు. మరి ఏల్ బేతేల్ 9వ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాలు. ఎంత ఆశ్చర్యకరుడంటే దేవుడు. మరి ఇక్కడ ఈ సహవాసం పుట్టుకకు అసలు మన గ్రామానికి క్రైస్తవ్యం రావడానికి ఆద్యురాలు నాన్నగారి తల్లి. మీకు పోయినసారి చూపించాను ఫోటో, మన ఇంట్లో ఉన్న ఫోటో. 1969 మార్చి నెలలో ఆవిడ మహిమలోకి వెళ్ళిపోయింది. అప్పటికి ఆవిడ వయసు 90 ఏళ్ళు. నాన్నగారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మా తాత వేరే దారి చూసుకున్నాడంట. ఏమైనా వదిలేసి పరమ దుర్మార్గుడు అంటలేండి. మూర్ఖుడు అంట, మామూలుడు కాదు, మూర్ఖుడు. మొత్తం మీద ఆ పడుతున్న బాధలు చూసి దేవుడు ఆయన పక్కకి తప్పించేశాడు. తను మట్టుకు మా నాన్నగారు చిన్నాన్న వాళ్ళిద్దరూ ఎడపిల్లలు అంట, చేతులు ఇచ్చుకుని ఎడిపించుకెళ్ళే పిల్లలంట. వాళ్ళని తీసుకుని పెదనండ్రుకోలు వెళ్ళేదంట సిబిఎం చర్చికి. మన బాడవలు ఉంచి నడుచుకుంటా, నాకు మళ్ళీ బాడవలు ఎలా నడుచుకుంటా, పొలాలంటే నడుచుకుంటా పెదనండ్రుకోళ్ళు చర్చికి వెళ్ళేదంట. ఆ పిల్లల్ని అదని తీసుకుని ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళేదంట. అలా వెళుతూ వెళుతూ అక్కడ దొరలప్పుడు మా ఊరికి దేవుడు కావాలా, మరి మా ఊరిలో మందిరం పెట్టండి అని అడిగిందంట. అమ్మాయి మీ ఊరి నుంచి ఎంతమంది వస్తున్నారంటే నేనే. ఈ ఒక్కదాని కోసం మందిరం ఎలా పెడతాం అక్కడ, ఏదో కొద్దిమందిని మరి మారాలి కదా, హాస్పిటల్ రావాలి, అలా అయితే పెట్టగలం అన్నాను. మరి అయితే ఏం చేయాలందండి, ముందు బోధకురాళ్ళని పంపిస్తాం, 2 బోధకురాళ్ళు పని కట్టుకుని. బోధకురాళ్ళు ట్రైనింగ్ సెంటర్ ఉండేది బందర్లో. అంటే ఎలా సువార్త చెప్పాలి, ఎలా ప్రభువుని పరిచయం చేయాలి, అవి వాళ్ళకి చక్కగా పాటల ద్వారా నేర్పిస్తారు. వాళ్ళకి పాటలు పాడి కథలు చెప్తా
అలా నేర్పుతారు అనమాట. అటువంటి బోధకురాల శిక్షణా కేంద్రం బందర్లో ఉండేది. అక్క కూడా అయింది ట్రైనింగ్, వాళ్ళ అమ్మ కూడా అయింది. బందర్లో బోధకురాల ట్రైనింగ్ వెళ్ళారు వాళ్ళు. పంపిస్తాం ఇద్దరిని, మరి మీ ఊరు వస్తారు, వారిని ఎవరింట్లో ఉంచుకుంటారు, వారికి ఎవరు మరి భోజనం పెడతారు అని చెప్పి అడిగితే, పంపండి నేను మా ఇంట్లో ఉంచుకుంటాను, నేను పోషిస్తాను, నేను చెప్పిస్తానని తీసుకొచ్చిందండి ఇద్దరిని. వాళ్ళు ఊరంతా తిరిగేవారు అనమాట. పొద్దుటే టిఫిన్ చేయడం, బయటికి వెళ్ళిపోవడం, పాటలు పాడుకుంటాం, కథలు చెప్పడం, అలా చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతా మొత్తం మీద కొద్దిమంది మారారు. అప్పుడు ఈ పాతపేటలో ఏం వలన ఈ స్టేజ్ దగ్గర స్ట్రైట్గా వెళ్ళిపోయి పేటలోకి వెళ్తుంది దారి. స్వామి ఇల్లు ఉంటాడు కదా, వాళ్ళు ఆ ఇల్లు అది బొండాడు స్వామి అని వాళ్ళది, అది అక్కడ ఉండేది పాక. అప్పుడు నేను ఇంత పిల్లవాడిని, నన్ను ఎత్తుకుంది నాన్న ఎత్తుకునేవాడు అనమాట, అంతా ఉండను. అది అప్పుడు గుర్తున్నాయి నాకు. అప్పుడు పెట్టారు అక్కడ పాకన. ఇంకా ఆవిడే ఆద్యురాలు, సంగతి రిజిస్టర్లో సూర్యకాంతం గారు మొదటి పేరు, ఆ తర్వాత ఇస్రాయేల్ గారు, అలా అక్కడ సంఘం నడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడున్న కాడికి వచ్చి అక్కడ పెంకిటిది కట్టారులేండి. అప్పుడు నాన్నే కట్టారు, నాన్నోళ్ళే కట్టారు. అయితే వీళ్ళు ప్రార్థనలో నాన్నోళ్ళు చాలా బాగుండేవారంట. చిన్నానైతే పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు, నాన్న ఇక్కడే వ్యవసాయం చేసుకుంటా ప్రార్థనలో చాలా బాగుండేవాడంట, బాగా ఆత్మ వచ్చేస్తుండేదంట బాగా. ఒకప్పుడు దేవుడు పిలిచాడంట, ఈ దొడ్డివి కానివ్వండి వేరే గొర్రెలు ఉన్నాయి వచ్చేసేయని. అప్పుడు ఆయన వచ్చి ఇంట్లోనే బెడ్ మాలట్టు మన ఇంటి 2 ఇళ్ళు ఉండేవి, ఒక ఇంట్లో ప్రార్థన పెట్టేవారు అనమాట. అక్కడ ఎలా జరుగుతుండగా మన క్రిస్మస్ 24ని పెడతా ఉండేవాళ్ళం, 25న మా గుడికాడ పెట్టేవారు, మనకేమో తీర్థంలాగా వచ్చేవారు, ఇదంతా జనాలు వస్తూనే ఉండేవారు. అక్కడ వస్తేనేమో 15-20 మంది ఉండేవారు 25న. ఇంకప్పుడు కుదరదు, మీరు మా దగ్గరికి వచ్చేయాలి, మీరు వేరే పెడతాకి లేదని చెప్పేసి ఒత్తిడి చేశారు. అప్పుడు నేను స్కూల్కి వచ్చాను, 6, 7, 8 ప్రాంతంలో ఉన్న స్కూల్ ఏజ్ అనమాట. నేను వస్తాను కానీ మరి మీకు నాకు కలవదబ్బాయి, మరి నేను చెప్పినట్టు మీరు ఉంటానంటే, లేదండి రండి అంటే, మీరే నడిపిస్తానంటే అది వెళ్ళారు ఆ మందిర్లోకి. గోను చేసి మడతెట్టుకుని సంగనెట్టుకుని వెళ్ళి ఆ పైన గోను వేసుకుని కూర్చుని పడిన. మిగతా వాళ్ళకి బల్లలు ఉంటాయి, మీరేమో గోను వేసుకుని కింద కూర్చుంటే మేము బల్ల మీద వెళ్ళి కూర్చుంటాం, మీరు కుర్చీ మీద కూర్చోండి అంటే, నేను కుర్చీ ఎక్కను, నేను ఇక్కడే కూర్చుంటాను, మీ ఇష్టం, మీరు ఎక్కడే కూర్చుండే అంటే వాళ్ళకేమో అదొకలా ఉండేది. పైగానేమో చుట్టూ కుప్పుకుంటూ వచ్చి అక్కడ పెట్టిలో అనుకొచ్చేవారంట. ఇవన్నీ చూసి నాకు పడదు అబ్బాయి, మీకు నాకు కుదరదు అని మళ్ళీ వెళ్ళడం మానేశారు. మానేస్తే మళ్ళీ అందరూ కలిసి చాలా టైం ఎక్కువైపోతుంది. అవి వెలేసారు, ఇప్పుడు రాకపోతే వెలేస్తా ఉన్నారు, వెలేసారు, 2 సంవత్సరాలు వెళ్ళే ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఆశ్చర్యకరంగా వాళ్ళనే నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పి, మీరు జరుపుకోండి బాబు, పండగ మట్టికి 26ని పెట్టండి, 25, 24 పెట్టకండి అని చెప్పేసానంటే, సరే 26 పెట్టుకుంటాలే అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఇంటికాడ పెట్టకుండా బయట ఊళ్ళో పెట్టేవారు అనమాట. ఆ కొట్టూరు దోళ్ళ పాకల్లోనూ అలా ఎక్కడ ఖాళీ తిరిగితే అక్కడ పెడుతుండేవారు అన్నమాట. అలా తిరుగుతూ అలా ఉండగానే నేను చదువుకున్నాను, చదువు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయాను బయటికి. 85లో ఈ పాపోలు రాముడు గారి పొలం ఇది, ఈ మొక్క అమ్మేసేస్తే అప్పుడు ఇక్కడ మందిరం కోసం స్థలం కొని, అలాగే ఇంటి కోసం మరి 4 సెంట్లు కొని ఇక్కడ బంగాళ పెంకుతో మందిరం వేశారు. 85లో 1985లో బంగాళ పెంకుతో మందిరం వేశారు ఇక్కడ. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, పైన ఎన్ని రంగులు వచ్చినా ఆద్యం అదే కదా, ఆద్యం అదే కదా. సిల్వర్ జూబ్లీ వెళ్ళిపోయింది, గోల్డ్ జూబ్లీకి వెళ్ళిపోతాం ఇంకా అంతే. ప్రస్తుతానికి 40 దగ్గరికి వచ్చేసాం. 39 అంటే 30 ఏళ్ళకి ఇది వచ్చింది. 85, 15 30 సంవత్సరాలకి ఇది వచ్చింది. ఇప్పుడు 9 ఏళ్ళు అయిపోయింది.
ఇంకో సంవత్సరం పోతే 5వ పడిలోకి వెళ్ళిపోతామా, 50వ పడిలోకి వెళ్ళిపోతాం. సరే, ఎంత తొందరగా జరిగిపోయింది చూడండి సంవత్సరాలు. మళ్ళీ ఇందులో నేను 96లో వచ్చేసాను. ఇక్కడికి కట్టిన 11 ఏళ్ళుగా వచ్చాను. 11 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చేసాను. వచ్చినప్పటి నుంచి అప్పుడు మొదలైన మార్పులు. వచ్చిన తర్వాత చివరి రూమ్ వేసాం, ఆ తర్వాతే మళ్ళీ ఇదిలి స్లాబ్ వేసాం. అలా ఉండగా నాన్నగారు వెళ్ళిపోయారు, ఎక్స్టెండ్ చేసాం, పైకి తెచ్చాం. ఇలాంటి మార్పులన్నీ 1 తక్కువ 40, 1 తక్కువ 40 చాలా వేగంగా రోజులు గడిచిపోయినట్టున్నాయి కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వెలుగిచ్చారు. ఈ వేళతోటి 9 పూర్తయిపోయి 10లోకి మనం ఎంటర్ అవుతాం. మరి గోల్డెన్ జూబిలీకి ఎంతమంది ఉంటారో? ఇప్పుడు చాలామంది వెళ్ళిపోతారు కదా. గోల్డెన్ జూబిలీ అంటే మాటలు ఏంటి, ఇంకో 10 years 11 years ఏముంటామా, ఏమో ఎవరు ఉంటారు. అయితే జరుపుకుందామని ఆశపడతాం అంతే, ప్రభు చిత్తం అయితే. ఇది సంగతి. అయితే ఆరంభం నుంచి అసలు చిన్న మందిరం ఎలా ఉండేది, ఆ తర్వాత ఎక్స్టెండ్ ఎప్పుడు చేసాం, తర్వాత పైన ఎలా చేసాం, మొత్తం ఇదంతా కలిపి ఒక డాక్యుమెంటరీ లాగా తయారు చేశాడు. కానీ ఇప్పుడు మీకు అది చూపిస్తారు, దీంట్లో చూడండి. ఒక 10-15 నిమిషాలు అసలు అదంతా ప్రారంభంలో ఎంత ఉండేది, అది ఎలా వచ్చింది, ఎలా అయింది, అది మీకు ఇప్పుడు చూపిస్తారు. అది చూడండి. అది Gentlemen, the show starts in 3, 2, 1, go. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము. ప్రార్థన మనవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము. ప్రార్థన మనవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. మహా తేజస్సుతో ప్రభువే దిగి వచ్చును. మహా తేజస్సుతో ప్రభువే దిగి వచ్చును. స్తుతుల సింహాసనాసీనుడై ప్రభువే పరిపాలించును.
జీవితం మారును. ప్రభువే మాట్లాడగా జీవితం మారును. నూతన హృదయం పొందువారు క్రీస్తు రూపముకు మార్పును తెగరు. నూతన హృదయం పొందువారు క్రీస్తు రూపముకు మార్పును తెగరు. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము, ప్రార్థన మనవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము, ప్రార్థన మనవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము, ప్రార్థన మనవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము, ప్రార్థన మనవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఉండగా సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుడు తీసుకొచ్చిన ఆ మార్పు, అందులో మీ ఫోటోలు చూసుకొని కొంతమంది అనుకుంటున్నారు అప్పుడు ఎలా ఉన్నావు ఇలా పెట్టేసుకుంటారు, అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పేసి కదా. అలా మరి బ్రతికుంటే ఇలాంటివి ఎన్నో చూడొచ్చు. మనకి ఆశ్చర్యం కలిగించేలా దేవుడు ఎదుగుదల ఇస్తాడు. అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా అయిపోయాం, మనకి తెలియకుండా జరిగిపోయినాయి అన్నీ కూడా. సరే అండి, దేవునికి వందనాలు. మరి ఈ రీతిగా మరి బేతేల్ నాన్నగారు 85లో ఇక్కడ పాప ఆయన ఒక్కడే కొట్టుకున్నాడు. ఎవరు సహోదరుల పెద్ద సహాయం ఎవరికి లేదు అసలు. చిన్న చిన్న పిల్లలు, మరి వీళ్ళు వచ్చేవారు ఏమో తెలియదు, వీళ్ళు ఈ తాయారమ్మ గారి పిల్లలు వీళ్ళే డేవి చాలించుకుని అప్పుడప్పుడు నీళ్ళు పోతాకు వచ్చేవారంట. వాళ్ళు మేము ఎవరు లేము ఇక్కడ. ఒకసారి వస్తే ఆయనే గోడ ఎక్కి తడుపుకున్నాడు, డేవి చేసుకుని నిచ్చెన వేసుకుని గోడ ఎక్కి తడుపుతున్నాడు పాపం. అలా అన్ని రకాల కష్టంతో, అందుకని ఆయన కట్టిన గోడ ఆ గోడ అలా ఉంచేసాం, తీయలే. ఇక్కడ ముందు గోడ ఉంది కదా, అది ఆయన కట్టిన గోడే, ఆ గోడ తీయలేదు. ఈ గోడ కూడా ఆయన కట్టింది. ఈ గోడలు తీయకూడదు అనుకున్నా. కింద ఉన్నాయి గోడలు, పై కాదు, కింద ఉండే గోడలు అవి నాన్నకట్టినాయి, అవి తీయలేదు, అవి అలాగే ఉంచేసాం. ఇంటికి కూడా ఉన్నాయి వాళ్ళు కట్టినాయి, ఇంటికి కూడా వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు చెమట చెందించి ఆయన కట్టిపెట్టారు. అందుకని ఆ జ్ఞాపకం అలాగే ఉండిపోవాలని తీయలేదు, వాటిని అలాగే ఉంచేసాం. సరే అండి, మరి చదువుకున్న లేఖన భాగానికి ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్లో ఉన్నాను. ఆ పిల్లకాయలు కొంతమంది 9 గంటలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ముగించలేరు అన్నాడు. సరే రబ్బై ఛాలెంజ్ అన్నాం. మరి ఈ టైం తీసేసుకున్నారమ్మా, ఇది మరి నా టైంలోనే కదా, ఇది ఇంత నా టైంలోనే కదా, అయినా సరే ముగించేద్దాం, క్లుప్తంగా చెప్పుకుందాం. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ లేఖన భాగం సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనను మనం చదివాం. ఆయన చేసిన ప్రార్థనను మనం చదివాం.
ఏమని తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణము నుంచి, అంటే ఒక పీఠం అన్నమాట. ఎత్తుగా కనపడాలి కదా, దానికోసం ఒక పీఠం. అందరితో పాటు నేల మీద నిలబెడితే అందరికి కనపడరు కదా, దాని గురించి అని ఒక 5 మూరల వెడల్పు 5 మూరల పొడవు 3 మూరల ఎత్తుండేటువంటి ఒక పీఠం లాంటిది తీసుకొచ్చి ఎదురుపెట్టి దాని మీద కూర్చొని నిలబడి అక్కడ మోకరించి ప్రార్థన చేశాడంట. ఎవరైనా రాజుగారు, ఇజ్రాయేల్ రాజ్యానికి రాజు దాని మీద మోకరించి ఆయన ప్రార్థన చేశాడంట. చూడండి, సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళూని ప్రార్థన చేశాడంట. రాజుగారు మోకరించి ప్రార్థన చేశాడు. మరి మనం ఎదుటడం కదా, ఆయన మోకరించి ప్రార్థన చేసి ఆయన ముందు దేవుని ఘనపరుస్తూ మహింపరుస్తూ చేసాడు ప్రార్థన. ఏం అడగలే. చాలా వరకు ఇవన్నీ కూడా ఆయన్ని మహింపరుస్తూనే ఉంటాయి. ఎక్కడ ఈయన అడిగినవి ఎక్కడున్నాయంటే, మొదటిగా నీ జనులైన ఇశ్రాయేలీయులు 34వ వచనం నుంచి అనమాట, నీ దృష్టి ఎదుటి పాపం చేసిన వారే తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారి యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన యెడల ఆకాశము నుండి నువ్వు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమును వారికి మరలా రప్పించుదువుగాక. ఇది ఒక మొదటి విన్నపం. పాపం చేసి వాళ్ళు బానిసలుగా వేరే చోటుకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నీ మందిరం గుర్తు తెచ్చుకొని మళ్ళీ నీ దగ్గర ప్రార్థన చేస్తే మళ్ళీ తిరిగి వారిని తీసుకొచ్చి మనం అక్కడ ప్రతిష్ఠించదుగాక అంటూ ఒక విన్నపాన్ని చేశాడు. ఆ తర్వాత రెండో విన్నపం 27వ వచనంలో రెండో విన్నపం ఉంటుంది. ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులను ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గం వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక అంటాడు. వర్షం లేకపోతే పంటలేం పండవు కదా, జీవమేమి ఉండదు. కాబట్టి మొదటేమో పాపాలు క్షమించి తిరిగి వారి దేశానికి వాళ్ళని తీసుకొద్దువుగాక. రెండోదేమో వారి భూములకు వర్షాన్ని నువ్వు కురిపించుదువుగాక అని రెండవ కోరిక. కానీ మూడవ కోరిక వచ్చేది 31వ వచనంలో మనకి కనబడుతుంది. మూడవ కోరిక, నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక అని మూడవదిగా అడుగుతాడు. ఇలా 6 విన్నపాలు చేశాడు. 4వ విన్నపం వస్తే మనకి అది 33వ వచనంలో మనకు ఉంటుంది. అది 4వ వచనంలో, నీ నివాస స్థలముకు ఆకాశం నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించిన జనులకు ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామం తెలుసుకుని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక. ఇశ్రాయేలీయులకే కాదు, ఇశ్రాయేలీయులను బట్టి అన్యులు ఎవరైనా వాళ్ళు కూడా నీ మహా ప్రభావాలను గుర్తెరిగి వారు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు వారు అడిగింది నువ్వు ఇచ్చుదువుగాక అంటూ 4వ విన్నపం చేశాడు. ఇంకా 5వ విన్నపం 35వ వచనంలో ఉంటుంది. ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక అంటూ 5వ విన్నపం చేశాడు. ఇంకా 6వ విన్నపం వచ్చేసరికి 39వ వచనంలో ఉంటుంది. నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక అంటూ మొత్తం మీద ఈ 6వ అధ్యాయం అంతా ప్రార్థన చేశాడు. మోకరించి ఇంత ప్రార్థన చేశాడు. ఆయన ముందు ఆరాధన చేసి ఆ తర్వాత ప్రార్థన విన్నపాలు చేశాడు. ఈ ప్రార్థనకి జవాబు 7వ అధ్యాయంలో దేవుడు ఇచ్చేశాడు. ఈ ప్రార్థనలకు జవాబు 7వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 12 నుంచి మనం చూడొచ్చు. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ
దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలములో చేయబడి ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూలవర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వతంత్రతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును అని చెప్పి దేవుడు వెంటనే జవాబు ఇచ్చాడు. ఈ జవాబు ఇవ్వడానికి ముందు ఏం జరిగింది? మనం ఇక్కడ ఈ 6వ అధ్యాయం ఇలా ప్రార్థన చేసి ఈయన బలులు అర్పించాడు కదా. బలులు అర్పించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి 7వ అధ్యాయము మొదటి వచ్చిన బిగినింగే స్టార్టింగ్లోనే ఉంది. అది ప్రార్థన ముగించాడు. ఆయన అర్పించిన అర్పణని ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ దహన బలులన్నిటినీ దహించేసింది. అంటే గ్రాంటెడ్. ఏమైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలన్నీ అయ్యేసరికల్లా దేవుడు ఆ అర్పణలన్నిటినీ ఇలా ఇంకొకసారి ఎక్కడ చేశాడు? ఏలియా ప్రార్థన చేసినప్పుడు కూడా ఆకాశం నుంచి అగ్ని దిగి దాన్ని దహించేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏళ్ళు దహన బలులుగా అగ్ని ముట్టించి అంటించడం కాదు, తగలబెట్టడం కాదు. దేవుడు తనకు తానుగానే స్వీకరించటం, తనకు తానుగానే స్వీకరించడం అనేది మనం అక్కడ చూస్తాం. అంటే నిజంగా ఒకసారి ఈ 6వ అధ్యాయం అంతా ప్రార్థన చదువుకోండి. మరి టైంతో పోటీ పెడుతున్నాను కదా, నేను అందుకని గబగబా కట్టి కొట్టి తెచ్చేలా చెప్తా ఉన్నాను. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి? నిజంగా మన పితరుడైన సొలొమోను ఆరంభిదనాల్లో చాలా బాగున్నాడు. ఆయనలాగానే ఇప్పుడు చాలా 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 దైవజనులు అలాగే ఆరంభంలో చాలా బాగుంటున్నారు. తర్వాత ఆయనలాగానే పాడైపోతున్నారు. సొలొమోను పాడైపోయాడు కదా, సొలొమోను పాడైపోయాడు. తర్వాత అలాగే ఆరంభంలో బాగుండి ఆ తదుపరి ఈ దైవజనులు కూడా పాడైపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఎప్పుడూ మార్పు లేదు. ఆయన ఎప్పుడు ఒకటే మాట, ఆయన మాటల్లో ఏమాత్రం కూడా తేడా ఏముండదు, పొల్లయ్యేది ఏది ఉండదు. ఆయన చెప్పింది ప్రతిదీ నెరవేర్చడానికి ఆయన చాలినటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే మరి ఈ మందిరాలు మనం ఇంకో పాట పాడతాం, 7:38 అనుకుంటు కదా, 7:35 పాటదే. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు, నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు, నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందం గలవారు ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు,
రాష్ట్రము అల్దానల్దం కలవారే ధన్యులు. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమను వారు ధన్యులు ధన్యులు. దేవుని వలన బలం ఉండేటువంటి వారు ధన్యులు. అందుకని మరి దావీదు గారు ఏమంటాడు, కుమారులు ఏమంటారు? కీర్తన 84:2 మనం చదివితే 84 కీర్తన 2 యెహోవా మందిర ఆవరణాలని చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఆయన మందిర ఆవరణాలని చూడాలని ఆ ప్రాణం ఎంతో ఆశపడుతుందంట, సొమ్మసిల్లిపోతుందంట ఆశతో. ఎందుకు? ఆయన ఏ మాట ఇచ్చాడు మనకి? ఇక్కడికి వచ్చి నా పేరు పెట్టబడిన ఈ మందిరం వైపు చూసి, లేకపోతే ఇక్కడికి వచ్చి నన్ను ఏమడిగినా అది నేను ఇస్తాను అని చెప్పేసి. కాబట్టి ఏ విషయంలో మనం బలహీనులుగా ఉంటామో ఆయా విషయాల్లో మనల్ని బలపరచడానికి ఆయన మట్టుకే చాలినటువంటి వాడు కదా. మనం చాలా విషయాల్లో బలహీనమైపోతుంటాం, శరీర కార్యాలతో పోరాడడానికి చాలా బలహీనమైపోతూ ఉంటాం, ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం వాటి చేతిలో, ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటాం కదా. ఉన్న 15 వరుసగా చూసుకుంటే ప్రతి క్షణం ఓడిపోతూనే ఉంటాం. మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చున్నా ఓడిపోతూనే ఉంటాం. ఇక్కడ కూర్చున్నాని గబుక్కుని ఎవరైనా లేచి తినా లేకపోతే నడుస్తూ ఏమైనా కాళ్ళకి తొక్కినా ఈ రేంజ్లో ఉంటుందంటే ఆ రేంజ్లో ఉంటుంది. మనం దీర్ఘశాంతం ఉండదు, ఓర్చుకోవడం ఉండదు, సహించడం అనేది ఉండదు. ఇవన్నీ నిరంతరం ఓడిపోతూనే ఉంటాం. కానీ ఆయన మందిరంలో మనం నివసించినటువంటిప్పుడు ఖచ్చితంగా క్రమక్రమంగా అప్పుడు ఎలా అయితే చూసాము, 2000 నుంచి 15 దాకా చూసాము. 2000 నుంచి ఎన్ని సంవత్సరాలు? 15 ఏళ్ళ 15 సంవత్సరాలు అవి కొద్ది కొద్దిగా చూసాం కదా. అందులో చూడండి, అప్పుడు ఎలా ఉన్నారు ఆరంభంలో కింద మందిలో మనం ప్రార్థన పెట్టుకునేటప్పుడు, అక్కడ ప్రార్థన చేసుకునేటప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు? కొన్ని పెట్టాల్సిన సువార్ధాండయాత్రలు కూడా చూపించాల్సింది. అందులో సువార్ధాండయాత్రలు వెళ్ళినప్పుడు అవి కూడా కొన్ని మధ్యలో పెట్టాల్సింది. కట్టిన తర్వాత ఆ ముందు వెళ్ళేవాళ్ళం కదా, ఇది కట్టక ముందు వెళ్ళేవాళ్ళంగా, అవి కూడా పెట్టుంటే బాగుండేది. అవి కూడా బాగుండేది. మరి చార్చొచ్చులే, ఇంకోసారి చూడొచ్చు చక్కను. ఎందుకంటే మనం ఏర్పాట్లు ఏం చేయక్కర్లేదుగా, అన్నీ ఎవరు రెడీ అలా వేసుకోవడానికి కూర్చొని చూసేయచ్చు, చేద్దాం. అలాగే 122వ కీర్తన 1వ వచనం, యెహోవా కలిపి చెప్పాలి, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. అంతకుముందు కీర్తనకారుడు ఏమన్నాడు? ఆయన మందిర ఆవరణాలను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుందని. అలాంటప్పుడు మందిరానికి వెళ్తాం వస్తావా అంటే ఎలా ఉంటుందంట? ఎంత సంతోషం, ఎంత సంతోషం. ఎందుకు? ఆయన మందిరంలో ఆలోచన ఉంది, ఆయన మందిరంలో బలం ఉంది, ఆయన మందిరంలో నడవలసిన మార్గాన్ని తెలియజేసేటువంటి విధానం ఉంది. ఆయన మందిరంలో మనల్ని మనం ఎలా గెలవాలి, లోకాన్ని గెలవడం కాదు, అది సులువే. అసలు మనల్ని గెలవడమే గొప్ప. గెలుపు అనేది ఎక్కడ ఉందంటే మనల్ని మనం గెలిచినప్పుడే నిజమైన గెలుపు. అది మనల్ని మనం అంటే శరీర కార్యాలన్నిటితో పోరాడాలి, వాటిని గెలవాలి. కొలసముగా ఏం పంచుకోవాలి? గెలిచిన వాళ్ళు కొలసము పంచుకుంటారు. ఈ విధంగా తెలిసిన వాళ్ళు ఆత్మబలాన్ని కొలసముగా పంచుకుంటారు. నిజంగా వాళ్ళు కదా. కాబట్టి మనం ధన్యులమైన మనల్ని మనం గెలిచామా? వెళ్తా ఎవరైనా కొంచెం కూడా చీల పెట్టుకుంటాం, తొక్కెళ్ళిపోయారు అనుకో, ఎక్కడ కనపట్లేదు, చూస్తే తొక్కుతారా? తొక్కేసినట్టు పని సారీ చెప్తారా?
చూసుకోలేదమ్మా సారి చెప్తారా, నేను చూస్తే దొక్కుతారా, కావాలని వారు దొక్కుతారో, ఎదురుకెదురే అలాగే ఉంటాం. ఎప్పుడు గెలిచేది మన శరీరాన్ని మనం? ఎప్పుడు గెలిచేది? అలా గెలవడానికి బలం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన మందిరంలో దొరుకుతుంది. అందుకని ఎంత ఎక్కువ దేవుని సన్నిధిలో ఉంటే అంత మంచిది, అంత బలపడుతూ ఉంటాం. ఎంత తింటే అంత పుష్టి కదా కదా. తిండి కలిగితే అండ కలదు, కండ కలవాడిన మనిషి అన్నాడు. మరి తిండి, ఏ తిండి? వాక్యమైనటువంటి జీవాహారం. ఇది తినడం వల్ల ఆత్మీయంగా బలపడతాం. మనుషులు ఇలా ఉండడం కాదు, ఆత్మీయ బలం, ఆత్మీయంగా బలపడడం అనేది అవసరం కదా. అది ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడే దొరుకుతుంది. మరి నేను ఒక 2 మాటలు మట్టుకు చెప్పుకుని మీకు చేసుకుందాం. మోషే ఆయన గుడారాన్ని నిర్మించాడు, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు, దేవుని ఆజ్ఞ చెప్పున నిర్మించాడు. ఆ నిర్మించినప్పుడు యావత్ సమాజం కూడా ఆయనకి సహకారం అందించింది. దానికంటే ముందు అమాలేకీయులతో పోరాటం జరిగినప్పుడు ఆదికాండం 36వ అధ్యాయంలో మనకి 9 నుంచి 12 వచనాల వరకు మనం చదివితే అక్కడ అమాలేకీయులతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం చేసే సమయంలో మోషే అక్కడ నిలబడి ఉంటాడు. ఓ చెయ్యి ఇశ్రాయేలీయులు, ఓ చెయ్యి అమాలేకీయులు అనమాట. ఇశ్రాయేలీయులు చెయ్యి పైకి లేగితే వాళ్ళు గెలిచేవారు, అమాలేకీయులు చెయ్యి గెలిగితే వీళ్ళు వేసేవారు, వీళ్ళు గెలిచేవారు, వీళ్ళు ఓడిపోతుండేవారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ఈ చెయ్యి దిగిపోకుండా ఉండడం కోసం ఇద్దరు వచ్చి భుజం కాశారు, సపోర్ట్ చేశారు. దాంతో అమాలేకీయులు గెలిచారు కదా. ఇక్కడ మనం సమాజం అంతా సంఘం అనుకుంటే మోషే దైవజనుడు అనుకోవాలి, దైవజనుడు అనుకోవాలి. సంఘం ఎప్పుడు గెలుస్తుంది? దైవజనుడు స్థిరంగా ఉన్నప్పుడు. ఈ దైవజనుడు స్థిరంగా ఉండడానికి మళ్ళీ సంఘం నుంచి యోధులైన వారు కావాలి, విశ్వాస యోధులైన వారు కావాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు సంఘం విజయంగా విజయోత్సాహంతో ముందుకెళ్తూనే ఉంటుంది. రోజు 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 వృద్ధి చెందుతూ ముందుకెళ్తూనే ఉంటుంది. మోషేకి ఆ రకమైనటువంటి సహకారం అందింది. యుద్ధంలో గెలిచాడు. ఆ తర్వాత చక్కటి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన వాడు. మోషే ఏ చెప్పాడు ఆ పనంతా చేసేసాడు. దేవుడు చెప్పింది మొత్తం మోషే చేసేసాడు, మొత్తం అంతా చెప్పాడు కాబట్టి సొలొమోను మందిరాన్ని కట్టాడు. మరి సొలొమోను మందిరాన్ని కట్టినప్పటికీ ఆయన అంతా సపోర్ట్ వచ్చింది. సమాజం అంతా కూడా ఆయనకి చాలా సపోర్ట్ ఇచ్చింది. చాలా వరకు కూర్చాడు. ఆ తర్వాత జనులందరూ కూడా మనపూర్వకంగా కూడా ఇచ్చారు నిర్మాణానికి. అందుకని ఆలయ ద్వారాలు బంగారంతో చేశారంట. తలుపులు బంగారం తలుపులు అంటే ఏకంగా అవి ఏమైనా మనకులా 3 అడుగుల తలుపులు ఏంటి, పెద్ద తలుపులు, చాలా ఎత్తుంటాయి. ఓ 12 అడుగులు ఎత్తుంటాయి. అడ్డంగా కనీసం 6 లేకపోతే 8 అంత వెడల్పు ఉంటాయి. ఆ తలుపులు బంగారం అంటే మొత్తం. ఎందుకంటే దావీదే చాలా బంగారాన్ని కూర్చేసాడు. 6000 మణుగులంట, 112 టన్నుల బంగారం దావీది కూర్చాడంట. 112 టన్నులు. మన ఇంటికి ఒక 3 టన్నులు ఇనివేస్తాం. మన ఇంటికి ఒక 3 టన్నులు ఇనివేస్తాం. కానీ మందిరం కట్టడానికి 112 టన్నుల బంగారాన్ని దావీదే కూర్చాడంట. ఆ తర్వాత జనులందరూ కూడా ఇష్టపూర్వకంగా, ఎవరి మీద ఒత్తిడి లేకుండా, ఎవరిని ఏం అడగకుండా వాళ్ళకు వాళ్ళే 118 టన్నుల బంగారం ఇచ్చారంట జనులు. 118 టన్నులు. ఇంకా మిగతా బోళ్ళు లెక్కలేలే బోళ్ళని ఉన్నాయి. మొత్తం మీద ఇంత సహకారం ఉంది కాబట్టి ఆ యెరూషలేము దేవాలయాన్ని గురించి ప్రపంచం అంతా ఇప్పటికీ
చెప్పుకుంటూనే ఉంది కదా. అలానే సంఘం వర్ధిల్లాలి అంటే సంఘంలో ఉండేటువంటి విశ్వాసులందరూ ఏకీభవించి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే అందులో నుంచి కొంతమంది ప్రత్యేకించి బాధ్యత కలిగినటువంటి వారుగా అనుకుని వాళ్ళకి వాళ్ళే, అది ఎప్పుడు ధన్యత. ఎవరో ఒకరు నియమించడం కాదు, నువ్వుండు అనడం కాదు. ఎందుకంటే అందరూ శిష్యులే, అందరూ బాధ్యత కలిగిన వారి. అయితే ఈ లోక సంబంధంగా కొంచెం బాధ్యతలు తక్కువగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. కొంతమంది దేవుని పని కంటేనా అని చెప్పేసి వచ్చేస్తుంటారు. ఆ రకంగా ఎప్పుడు మరి దేవుని ఇంటిని గురించి మనం ఆసక్తి కలిగి ఉంటామో, నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు. అది యేసు ప్రభు గురించి ప్రవచనం వచ్చింది అది కదా. దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి విశ్వాసలో బలంగా ఉండాలి. ఇది మన ఇల్లు, ఇది మన ఇల్లు. మామూలుగా ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నాం, నేను పలారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మళ్ళీ వచ్చే ఆదివారమే ప్రేమ మీద పెడతామని చెప్పేసి పలారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఈసారి కూడా అంటే అనిపించింది పెట్టదా మళ్ళీ మనం వచ్చే కొంటాము అలా పెట్టాలి కదా, ఇంకా రాత్రి పూట కొంచెం ఇబ్బంది అవుతుందేమో పలారం పెడతాం. కానీ మళ్ళీ అదే మళ్ళీ కలం రోజుల్లో కమిటీ వారు కొంతమంది పెద్దలు వీళ్ళందరూ కూడా పలుక్కుని ప్రేమ మీద పెట్టేద్దామండి. మీరు అందరూ పెడదామంటే ఓకే, అలాగే చేసేద్దాం, మీరు అందరూ పెడితే అలాగే ఇంకా అందుకట్టే ఉంది. అయితే నేనే ఇచ్చేస్తాను మొత్తం ఖర్చు, మీరేం పెట్టుకోక్కర్లేదంటే లేదు, మీరు ఇవ్వక్కర్లేదు, మీరు వద్దు, మేమే చేద్దాం, మీరు పెట్టద్దు, మేమే చేస్తామన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పేసి ఆ రకంగా మనకి ప్రేమ మీదని ఈ రోజున ఏర్పాటు చేశారు. అంటే ఆ మొట్టమొదట డెడికేషన్ అప్పుడు మాత్రమే మనం ప్రేమ బిందువు పెట్టుకున్నాము. తర్వాత ఇంతవరకు పలహారాలు పెట్టుకోవడమే తప్ప ప్రేమ బిందులు పెట్టలేదు. ఈ రోజున ప్రేమ బిందు కూడా చేసుకోవడానికి దేవుడు మరికి కృప చూపించాడు. కాబట్టి మరి ఈ మందిరాన్ని గురించి మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు మనం ఆసక్తి కలుగుతాం. నిజంగా కదా, ఎందుకంటే ఆయన ఇక్కడ అప్పుడు అయినా సరే మనం ఎంతో ప్రేమతో ఆయన కోసం కడితే చల్లే ఉంటాను అక్కడ అన్నాడు, చల్లే ఉంటాను అక్కడ అన్నాడు. మామూలుగా ఆయన పడతలా ఏమన్నాడు, 60 నువ్వు చదువుతాం కదా, 60 ఏముంటుంది, ఆకాశమున సింహాసనము భూమిన పాదపీఠము, మీరు దాని నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఎమ్మాటిది, వారి విశ్రామ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఎమ్మాటిది, అది తనకు కావాల్సిందంట. మరి అక్కడ దేవుడు ప్రియుడై కలిగిన హృదయం కలగాలి, వణుకుచుండును వానినే దృష్టిస్తాను, ఆరి దగ్గరే నేను ఉంటాను అని చెప్పాడు ఆయన. కాబట్టి నలిగిన హృదయం గలవారంగా మనం ఇక్కడికి వచ్చుంటే ఎక్కడికి వచ్చేస్తాడు ఆయన. ఇదేం పట్టదు ఆయన, ఇదేమైనా పట్టేది కాదు. కానీ నలిగిన హృదయంలో మాత్రం పట్టేస్తాడు, ఆయన వచ్చేస్తానన్నాడు. అందుకని మరి దేవుని ఇంటిని గురించి మనం ఎంతో ఆసక్తి కలిగి ఉండాలా. ఆ తర్వాత మనం మన గురించి, మన ఇంటిని గురించి కూడా, ఇది ఇల్లే కదా, ఇది ఒక గుడారం, ఇందులో ఆత్మ నివసిస్తుంది, ఆత్మ నివసించేటువంటి గుడారం ఇది. ఈ గుడారాన్ని గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి కదా. అది దేవుని సన్నిధి నుండేలా మనం ప్రయత్నం చేస్తే లోపలుండే ఆత్మ ఉత్సహిస్తుంది, వర్ధిల్లుతూ ఉంటుంది. అయితే 6 కోరికలు కోరాడు, 6 కోరికలకి మూడు కింద జవాబు ఇచ్చేసాడు ఆయన. 3 కింద జవాబు ఇచ్చేసాడు. వర్షం పడకపోతేనే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మొదటిగా వర్షం ఇస్తా అన్నాడు. రెండవది తెగుళ్ళు పడతాయి, పంటలన్నిటికీ తెగుళ్ళు పడతాయి, అప్పుడు కూడా వాటి నుంచి కాపాడుతానన్నాడు. ఆ తర్వాత రోగాలు మనుషులు చంపుతూ ఉంటాయి, ఆ రోగాలు వచ్చినప్పుడు కూడా నేను వారిని కాపాడుతాను, స్వస్థపరుస్తానని ఆయన మాటిచ్చినటువంటి దేవుడుగా
మనకి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇంటిని గురించి మనం ఆసక్తి కలిగి ఉందాం. దేవుడి మాటల్ని దీవించునుగా. దేవునికి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఇప్పుడు మనం వీడియో చూసిన కింద మందిరం నుండి ఈ మందిరం వరకు కూడా దేవుడు ఎంతగానో మనకి అంతకి సహాయం చేశాడు. అందును బట్టి మనకి ఇంత మంచి మరి దైవదాసుని ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కేక్తో పాటు మరి చిన్న సన్మానం కూడా చేయాలని మేమందరం తలంచి ఉన్నాము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము. ప్రార్థన మనవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. దేవుని మహిమ నిలుచు స్థలము, దేవుని కనుదృష్టి చూచు స్థలము. ప్రార్థన మనవులు వినే స్థలము, క్రీస్తు రూపముకు మార్చు స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. మహా తేజస్సుతో ప్రభువి దిగి వచ్చును. మహా తేజస్సుతో ప్రభువి దిగి వచ్చును. స్తుతుల సింహాసనాసీనుడై ప్రభువు. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ఇది దేవుని మందిరము, ప్రభు కోరుకున్న స్థలము. ప్రభుని సన్నిధిలో పర్వతములైనను, ప్రభుని సన్నిధిలో పర్వతములైనను మైనము వాలే కరిగిపోవును, బంధకములు తెగిపోవును.
మంచి ముగింపు ప్రార్థన చెప్పుకుందాము. మీరు చాలా సంతోషం. మరి మామూలుగా అయితే తల్లిదండ్రులు పిల్లల పుట్టినరోజు జరుపుతారు. కానీ ఇక్కడ పిల్లలు మనం దేవుని ఇంటి పుట్టినరోజు జరిపాము. ఇంకా విశ్వాసులుగా ఆత్మీయ తల్లిదండ్రులకు మీరు పుట్టినరోజు జరిపారు. పుట్టినరోజు కాదు ఇది, కానీ పుట్టినరోజులాగా జరిపారు. అందరికీ కూడా మరి శుభాభినందనలు, ఆశీర్వాదాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆత్మీయంగా బహుగా దీవించునుగాక. అలాగే లోకంలో ఉన్నంతకాలం కూడా మన దేవుడు శ్రీమంతుడు కాబట్టి శ్రీమంతుడైన దేవుని పిల్లలంగా మనం కూడా శ్రీమంతులు కానీ బ్రతికేలా దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ఇంకా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కృప చొప్పున కార్యక్రమం ఆరంభం నుంచి ముగింపు వరకు క్రమంగాను మీకు మహింకరంగాను జరిపినందుకై హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను నాయన. మరి ఇతబడిన లేఖనాలు బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇదిగో తండ్రి, మరి ఏళ్ళు 9 ఏళ్ళు పూర్తి అయిపోయాయి. 10వ సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి ఈ సంఘం అంతా ఏకస్తులై ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించడానికి మీరు చేసిన ఈ ప్రోత్సాహాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ బిడ్డలు మా మీద చూపించినటువంటి ఈ ప్రేమ ఆత్మీయత కొరకై మీకే వందనాలు స్తోత్రాలు. అందుకు తగినటువంటి బహుమానాలు బిడ్డలకి అనుగ్రహించమని కోరిచి బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాయన అందరూ ఆత్మీయంగా మరి అభివృద్ధి చెందుతూ ఉంటే అది మాకు ఎక్కువైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా ఎదిగించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఇదిగొత్తిన అనంతరం మీరు మాకు ఇచ్చిన ప్రేమ విందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆయన సిద్ధపరిచిన వారు, వారికి సహకరించిన వారు, అలాగే ఈ ఏర్పాట్లు పాలు పొందినవారు, అలాగే పొందని వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరి ఫలం వారికి అనుగ్రహించమని కోరుతున్నాను. కిందకి వెళ్తారు, ప్రేమ విందులో కూడా సహాయపడండి. పరిచయం చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, ఎవరి పాలి భాగం వారికి దయచేయమని కోరుతున్నాను. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళీ మేము కలుసుకొని నేను స్తుతించి పర్యంతమునైనా నీ బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ కృపగల బాహువులు భద్రపరచండి. ఇప్పుడు అయిన తర్వాత ఇళ్ళకి వెళ్తారు, ముందు అనుకోండి క్షేమకరంగా వారి గృహాలకు చేర్చమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయనను ప్రేమించే వారికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మునుపటి మహిమను మించిన మహిమతో, మునుపటి మహిమను మించిన మహిమతో పరలోకము నుండి దిగివచ్చుచున్నా, మునుపటి మహిమను మించిన మహిమతో పరలోకము నుండి దిగివచ్చుచున్నా, నూతన యెరూషలేమరే, నూతన యెరూషలేమరే.